హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైపూరి స్వప్న క్రియేషన్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి డైట్ రెసిపీ చూపించబోతున్నాను, అది కూడా రైస్తో. ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. దానికి మనం హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ పెసరపప్పు తీసుకుంటున్నాను. దాన్ని బాగా 1-2 సార్లు వాష్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్తో ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఏదైనా సరే పప్పులను మనం వండుకునేటప్పుడు 1 to 2 అవర్స్ నానబెట్టుకుంటే డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం దాంట్లోకి 3 క్యారెట్స్, కొంచెం కరివేపాకు, 1 ఆలుగడ్డ, 2 టమాటాలు, కొంచెం బేబీ కార్న్ అండ్ పుదీనా, కొత్తిమీర, కొన్ని మిరపకాయలు. ఇక్కడ మనం కారంకి మిరపకాయలు వాడుతున్నామండి, కారం వేయట్లేదు. అండ్ టమాటా కట్ చేసేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్ని కూరగాయలు కూడా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసి రెడీగా పెట్టేసుకోండి. ఇక్కడ బేబీ కార్న్కి బదులు మీరు పచ్చి బఠానీ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2 కట్టల మెంతికూర తీసుకుంటున్నానండి. మనం ఇక్కడ ఒక ఆకుకూరని యాడ్ చేసుకోవడం వల్ల ఐరన్, కాల్షియం అన్నీ కూడా వస్తాయి. ఈ ఆకుకూర కాకుండా ఏదైనా పాలకూర కానీ ఏదైనా ఆప్షనల్ అండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక ఆకుకూరని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లోకి కొంచెం 2-3 బగారాకు, కొంచెం సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ లవంగాలు అన్నీ కూడా 2-3 తీసుకుంటున్నానండి. అన్నీ యాడ్ చేసేసుకొని తర్వాతకి మనం కట్ చేసుకున్న కూరగాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ ఆలుగడ్డ వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్ అండ్ అట్లానే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా ఒకసారి వేసేసుకొని కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇలా మనం ఏదైనా రైస్ ఐటమ్ కానీ లేదా రైస్తో తింటున్నప్పుడు కానీ కర్రీస్ కానీ వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువగా ఉంచుకుంటే మనం కూడా వెయిట్ మెయింటెనెన్స్ కూడా అవుతుందండి ఈజీగా. ఇవే కాకుండా ఏ వెజిటేబుల్స్ అయినా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు 2-3 పాయింట్స్ దృష్టిలో పెట్టుకోవాలండి. ఏం తింటున్నాము, ఎంత క్వాంటిటీ తింటున్నాము, ఎంత వర్కౌట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. రైస్ తిన్నా సరే క్వాంటిటీ తక్కువ తీసుకుంటే ఏం పర్వాలేదు. నేను దీంట్లో ఒక బేబీ కార్న్ కూడా యాడ్ చేసేసానండి లాస్ట్లో. దీంట్లో మనకి ప్రోటీన్, ఫైబర్, కాల్షియం ఆల్ ఉన్నాయండి. మనకి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ కూడా వేసేసుకొని రైస్ తక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతి కూర లాస్ట్లో యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే చాలండి. ఎక్కువ టైం పట్టదు కదా ఆకుకూర మగ్గడానికి, సరిపోతుంది. నేనైతే వెయిట్ లాస్ చేసేటప్పుడు వీక్లీలో 2 టైమ్స్ ఇదే చేసుకునేదానండి. ఈజీగా అయిపోతుంది. ఇంట్లో అందరూ ఈజీగా తింటారు. హెల్దీ అండ్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది వేడివేడిగా తింటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే మనం పెసరపప్పు వేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది. వేడివేడిగా తింటేనే, అది కూడా పెరుగుతో తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో దీన్ని మనం 2 మినిట్స్ ఇలా కొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా, ఇలా కూరగాయలన్నీ ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి. టేస్ట్ కూడా బాగా వస్తుంది గరం మసాలా యాడ్ చేయడం వల్ల. తర్వాత ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాము. దీంట్లోకి నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి. మీరు మామూలు సాల్ట్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది మరగనిద్దాము. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పు రెండింటిని కూడా వేద్దాము. ఇది మొత్తం కంప్లీట్గా వేసేసి ఒకసారి కిందికి పైకి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెద్దగా పెట్టద్దు, మీడియం ఫ్లేమ్ మీద పెడితే కింద అడుగంటకుండా ఉంటుంది. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వచ్చిందండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి మీద తినాలండి, బాగుంటుంది. కాకపోతే మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు క్వాంటిటీ దృష్టిలో పెట్టుకుంటే రైస్ అయినా కూడా తక్కువ తింటూ కూడా వెయిట్ ఈజీగా లాస్ అవ్వచ్చండి. నేనైతే వెయిట్ లాస్ చేసేటప్పుడు డైలీ మధ్యాహ్నం రైస్ని మాత్రం స్కిప్ చేయలేదు, బట్ క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను. సో ఇలా ఆల్టర్నేట్స్ చాలా చేసుకొని రైస్ని కూడా తీసుకున్నాను. సో డైలీ 1 మీల్ రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చండి. కాకపోతే మనకి ఎంత తింటున్నాం అనేది చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇలా మనకి టైం లేనప్పుడు కూడా ఒకసారి చేసేసుకుంటే సరిపోతుందండి. అందరూ తినొచ్చు, పిల్లలు, పెద్దవాళ్ళు, మనము. సో వెయిట్ లాస్ రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.